శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలు 108 కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి, అది ఏ నక్షత్రానికి సంబంధించింది అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తున్నటువంటి నక్షత్ర పాదలింగం ఏమిటి అంటే పునర్వసు నక్షత్రం 1వ పాదం అండి. ఈ పునర్వసు నక్షత్రం 1వ పాదం అంటే మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశికి అధిపతి బుధుడండి. అలాగే ఈ పునర్వసు నక్షత్రానికి అదితి అనేటువంటి దేవత. అందువల్ల ఈ పునర్వసు నక్షత్రం 1వ పాదం వాళ్ళైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి దేవాలయం అండి ఇది. ఇది ఎక్కడుంది అంటే గొర్రెపూడి అనేటువంటి గ్రామంలోంచి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే చాలా లోపలికి వెళ్ళాలి. అందువల్ల అది భీమలింగపాడు అనేటువంటి గ్రామం అండి. ఇంకా లోపలికి వెళ్తే ఆ ప్రదేశం పేరు భీమలింగపాడు. అది మనం సొంత వెహికల్ అయితేనే వెళ్ళగలం, ఇంకా ఎటువంటి విధంగానూ కూడా మనం వెళ్ళలేం. అది కూడా ఆటో వెళ్తుంది అనేటువంటి నమ్మకం కూడా చాలా తక్కువ. ఇదంతా కూడా మట్టి రోడ్డు. అదే వర్షం అది పడిందంటే చాలా ఇబ్బంది పడిపోతామండి. అందువల్ల ఏదైనా బండి మీద వెళితేనే చాలా సుఖంగా వెళ్ళగలం, లేకపోతే కొంచెం చాలా ఇబ్బంది అయితే పడతాం. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు సదుపాయాలు కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చుట్టూ తిరగడానికి కూడా మనకి మట్టి ప్రదేశమే. అంత లోపలికైతే ఈ దేవాలయం అయితే ఉందండి. మరి ఇది పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క నక్షత్రం కూడా ఇదే. మరి ఇక్కడికి కూడా అనేకమైనటువంటి మహర్షులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి ప్రదేశం, అలాగే అర్చన చేసుకున్నటువంటిది. వ్యాస భగవానుడైతే ఇక్కడికి వచ్చి స్వామివారికి అర్చన చేశారు. అటువంటి గొప్ప క్షేత్రం అండి ఇది. మరి నక్షత్ర పాదలింగాల్లో ప్రతిదీ కూడా అనేకమైనటువంటి మహర్షులందరూ కూడా వచ్చి అనేకమైనటువంటి శాపాలవి కూడా విమోచన చేసుకున్నారు. స్వామివారి పేరు పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారు. అందువల్లే ఈ యొక్క సాక్షాత్తు భీమేశ్వరుడు కొలువైన ప్రదేశం ఎక్కడైనా సరే చాలా పవిత్రమైనటువంటిదండి. అటువంటి దేవాలయానికి మనం వెళ్ళి ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకోకుండా మరి 10 మంది చూడాలి అనేటువంటి మన అభిలాష. ఎందువల్ల అంటే ఇటువంటివి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంటుంది. మరి యొక్క నక్షత్ర పాద దేవాలయాలంటే చూడడం అంత ఈజీ అనుకున్నాం, కానీ మేము వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఇటువంటివి చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి రోడ్లు అన్నమాట. అటు అయినా సరే పరమేశ్వరానుగ్రహం అంటే అదే. మనం ఒక అడుగు మనం ముందుకు వేసినట్లయితే పరమేశ్వరుడు మిగిలిన 99 అడుగులు ఆయన ఏం చేస్తాడండి. అదే ఆయనలో ఉండేటువంటి గొప్ప శక్తి. మరి అటువంటి లింగాలన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను. అందరూ కూడా దర్శనం చేసుకోండి. అంటే వీలు ఉన్నవారైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. వీలు లేని వారు మరి మన వీడియోలో చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ఎటువంటి జనసంచారం కూడా ఎక్కువగా లేదు, చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఈ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. చుట్టూ పంట పొలాలే ఉంటాయి, మధ్యలోనే మరి చుట్టూ తోటలన్నీ ఉన్నాయి, మధ్యలో మాత్రమే శివాలయం అనేది ఉంటుందండి. చూడడానికి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకు తరించండి. అంతేకాకుండా పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పక పంపించండి. వాళ్ళకి కూడా వాళ్ళని దర్శనం చేసుకోమని చెప్పండి. ఎందువల్ల అంటే వాళ్ళు మన వల్ల చేసుకున్నారు అంటే ఆ పుణ్యం మనకి ఏదో విధంగా కాపాడుతూ ఉంటుంది. అటువంటి గొప్ప క్షేత్రం మరి భీమలింగపాడు గొర్రెపూడి క్షేత్రం. అందువల్ల అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేస్తూ ఉండండి. ఎందువల్ల అంటే మీరు చేసేటువంటి కామెంట్ల వల్ల, లైక్ వల్ల మన వీడియో అనేకమైనటువంటి మందికి చేరుతుంది. కాబట్టి హరి ఓం తత్సతు.